ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మరొక మారు శుభాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ దినం మనము కుడి ఎడమల నీతి ఆయుధాలను కలిగి ప్రభు పనిలో ఉండాలని లేఖనం సెలవిస్తూ ఉంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములను కలిగి ఈ లోకంలో మనం ఉండాలట. ప్రభు పనిలో ప్రభు కొరకు సాక్షులుగా కుడివైపు దేవుని వాక్యము ప్రకటించుట, ఎడమవైపు దైవశక్తిని దైవ బలమును విడుదల చేయుట. దేవుని వాక్యము ఒకవైపు మనం ప్రకటిస్తూ ఉండాలి, ఇంకొక వైపు దైవశక్తి కార్యాలు కూడా మన ద్వారా జరుగుతూ ఉండాలి. దేవుని వాక్యము ప్రకటించుట అనేది మనం చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యమును ప్రజలలో కార్యము చేయడానికి పనిచేస్తాడు. ప్రకటింపబడిన వాక్యము ద్వారానే ప్రజలలోనికి వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినని దేవుణ్ణి ఎవరు నమ్ముకుంటారు? కనుక సిలువను గూర్చిన వార్త ప్రకటించబడాలి. నశించు వారికి అది దైవ బలము, దైవ శక్తిని క్రియల ద్వారా వారి హృదయాలను, వారి మనస్సును, వారి జీవితాన్ని ప్రభు వైపు తిప్పుతుంది. ఇంకొక వైపు దైవ శక్తి అన్నాడు కదా, దైవ బలము ఒక భక్తుని జీవితంలో నుండి ఎలాగ బయటికి వెడలి వెళ్తుంది, దైవ శక్తిని మనం ఎలాగున పొందుకోగలము, ఇవి కూడా మనం చూడాలి. విశ్వాసము ద్వారా, అట్లాగే ప్రతి దినము దైవ భక్తిని సాధన చేయటం ద్వారా గాడ్లీనెస్, అలాగనే ప్రేమ ద్వారా విశ్వాసము, దైవభక్తి, ప్రేమ. విశ్వాసం పనిచేయాలంటే గలతీయులకు రాసిన పత్రిక 5:6 ఇలా ఉంది. ప్రేమ చేత కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరం. కనుక దైవశక్తి విడుదలవ్వాలి, దైవ ప్రభావం విడుదలవ్వాలి. దీని గురించి ఆయా బైబిల్ వెర్షన్స్లో, ట్రాన్స్లేషన్స్లో ఇలాగ రాయడం జరిగింది. NRV అనే బైబిల్లో ఏమన్నాడంటే, దైవ భక్తి అను ఆయుధమని అన్నాడు. దేవుని వాక్యమును ప్రకటించడం, దేవుని బలమును ద్వారా అని అన్నాడు. ఈ దేవుని బలము ద్వారా అనడానికి దైవ భక్తి అనే పదం వాడాడు. ఇంకొక CEB అనే వెర్షన్లో ఎలా రాశాడంటే ధర్మ ఆయుధములు అన్నాడు, అంటే సత్క్రియలు అన్నాడు. ఇంకొక వెర్షన్లో ఎలా రాయబడిందంటే ఉత్తమ పనులు చేయడం. MSG బైబిల్ ట్రాన్స్లేషన్లో ఇలా రాయబడి ఉంది. దైవజనాంగమా, మనం గమనిస్తే ఈ లేఖనాలు ద్వారా మనము కొంత స్టడీ చేస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే, నీతి ఆయుధాలు ఎందుకు మనం ధరించాలంటే, ఈ లోకంలో ఈ పదవ ప్రయోగం వాడే ముందు పైన కింద పౌలు భక్తుడు పరిచర్యలో ఉన్నవారికి ఎదురయ్యే కొన్ని పరిస్థితులు రాస్తూ వచ్చాడు. చూడండి, మా పరిచర్య 3వ వచనం నుంచి, మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయంలోనైనను అభ్యంతరమేమియు కలుగజేయక శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలల్లోను, అల్లరులలోను, ప్రయాసములలోను, జాగారములలోను, ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోను, జ్ఞానముతోను, దీర్ఘశాంతముతోను, దయతోను, పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోను, సత్యవాక్యము చెప్పుట వలనను, దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనతలను, సుకీర్తి దుష్కీర్తులను వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. మేము
మోసగాండ్రులమైనట్లుండి సత్యవంతులము, తెలియబడిన వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము, చనిపోచున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడని వారము, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యం కలిగించు వారము, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారము అని రాస్తూ ఉన్నాడు. 3వ వచనం నుంచి 10వ వచనం చివరి వరకు. ఈ లోకంలో ప్రభు నిమిత్తం మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు, ప్రభువు సంకల్పం నెరవేర్చడానికి ఉన్నప్పుడు, దైవజనాంగమా, ప్రజలు మనల్ని చాలా వరకు తప్పుగా అర్థం చేసుకుంటారు. మనము దేవుని పక్షాన ఉన్నాం కాబట్టి, దేవుడు మనకిచ్చినటువంటి భారాన్ని బట్టి, ఆయన సంకల్పంలో ఉన్నటువంటి మరి తీవ్రతను బట్టి మనం ఏం చేస్తామంటే, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో దేవుని లేఖనాల పక్షాన్ని నిలబడినప్పుడు ఈ ప్రపంచానికి మనం వేరొకంగా కనబడతాం. అందుకని ఈ లోకంలో మనుషులను సంతోషపెట్టేవాడు నన్ను సంతోషపెట్టలేడు, దేవుని సంతోషపెట్టలేడని లేఖనంలో గలతీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంది. మనం జాగ్రత్తగా గమనించాలి. ఈ కుడి ఎడమల నీతి ఆయుధాలు అనేవి మనం ధరిస్తే, ఒకవైపు వాక్యము, ఇంకొక వైపు దైవశక్తి విడుదలవుతూ ఉంటే, ప్రజలు మనల్ని వ్యతిరేకంగాను మనల్ని తప్పుడు అభిప్రాయంతో చూసినప్పటికీ వారికి అర్థం కాని పరిస్థితి అది. యేసు ప్రభు కూడా వారికి అర్థం కాకే, యేసు ఎవరో గ్రహించకే యేసుని సిలువ వేశారు. అందుకే పేతురు మొదటి ప్రసంగంలో అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మీరు ఎవరిని సిలువ వేశారు, మీరు ఎరగకే సిలువ వేశారని అన్నాడు. అట్లాగే మనం చూస్తే ఈ పరిచర్యలో అండి, మనం నిందింపబడకుండా ఉండునట్లు అనేకమైన పోరాటాలు, సమస్యలు, మిస్అండర్స్టాండింగ్స్, మనకు ఒకవైపు పోరాటం, ఇంకొక వైపు నుండి లోకం మనల్ని చూసే విధానం, వీటన్నిటిలో మనం నలిగిపోతాం. వీటన్నిటిలో మన దగ్గర నుంచి 2 ఆయుధాలు కలిగి మనం కవర్ చేసుకొని ఉండాలి. ఇవి డిఫెన్సివ్ అండ్ అఫెన్సివ్ వెపన్స్ అండి, ఈ 2 ఆయుధాలు కూడా. ఒక ఆయుధం ఏంటి? దేవుని వాక్యం నిత్యము ప్రకటించడం. ఇంకొక ఆయుధం ఏంటి? దేవుని శక్తిని మన ద్వారా, దైవ బలమును వెడలి వెళ్ళడానికి కొరకు మనం నిత్యము దైవ శక్తిని, దైవ బలాన్ని మన ద్వారా ఎడలి వెళ్ళడం కొరకు మనం ఏం చేయాలి? దైవ భక్తిని, విశ్వాసమును, ప్రేమను కలిగి ఉండాలి. విశ్వాసముకి క్రియలు ఉన్నాయండి, ప్రేమకు క్రియలు ఉన్నాయండి. అట్లాగే దైవభక్తికి సత్యమను, వాక్య సత్యమను ఆధారం ఉన్నదండి. దైవభక్తి ఎలా పడితే అలా చేయడానికి లేదు. కనుక ఈ కుడి ఎడమల నీతి ఆయుధాలను మనము ధరించి మనము ఈ లోకములో దేవుని కొరకు సాక్షులుగా ఉండాలి. అట్లాగే అంటున్నాడండి లేఖనాలు మనం గమనిస్తే, ప్రియమైనటువంటి దైవజనాంగమా, యాకోబు రాసిన పత్రిక 1:27లో తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును, నిష్కలంకమును, భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలకు, విధవరాండ్లకు, ఇబ్బందులలో వారిని పరామర్శించుట. ఈ విశ్వాసపు క్రియలేంటి? సత్కార్యాలు. అందుకే చూడండి, మనం గమనిస్తే యేసు ప్రభు వారు మత్తయి సువార్తలో ఇలా చెప్పారండి 25వ అధ్యాయంలో, గొర్రెలు మేకలట. గొర్రెలు ఏం చేస్తాయండి? ఆకలి గొంటిని మీరు నాకు ఆహారం ఇచ్చితిరి, దప్పికొంటిని మీరు నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినయ్యుంటిని మీరు నన్ను చేరదీసితిరి, దిగంబరునయ్యుంటిని మీరు నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినయ్యుంటిని మీరు నన్ను చూడవచ్చితిరి, సరసాలలో ఉంటిని మీరు నన్ను నా యొద్దకు వచ్చితిరి అని రాస్తూ వచ్చాడు. అప్పుడు నీతిమంతుడు అడుగుతున్నట్టు, ఇవన్నీ ఎప్పుడు చేశాం ప్రభు అంటే, మీరు మీ ఎదుటనున్నటువంటి మిక్కులు అల్పులైనటువంటి మీ సహోదరులకు చేశారు కనుక మీరు నాకే చేశారయ్యా అని అన్నాడు. సత్కార్యాలు ద్వారా దేవుని మహిమ ఈ లోకానికి కనపరచబడుతుంది. దైవ మహిమ కనపరచబడాలంటే సూచక్రియలు జరగాలి, సత్కార్యాలు జరగాలి. ఈ డొనామిస్ అంటే దైవ ప్రభావము, అలాగే దైవ మహిమ బయలుపరచబడడానికి మత్తయి సువార్తలో ఏమని రాయబడని తెలిసిన, మీ సత్క్రియల ద్వారా దేవుని మహిమపరచబడతాడు. 5:16 వచనంలో ఉంది. సత్కార్యాలు చేయాలి. అదే విశ్వాసము, దాని క్రియలు.
క్రియలు లేని విశ్వాసము మృతం అన్నాడు. కనుక ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఒకవైపు దేవుని వాక్యాన్ని ప్రకటించడమే కాదు, దేవుని వాక్యానుసారంగా మనం బ్రతకాలి. యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు అండి అలాగే బ్రతికారు. లోకాసు వార్త 24:19 ఇలా రాయబడింది, వాక్యమును శక్తి కలిగినటువంటి ప్రవక్తగా యేసు ప్రభు వారు ఉన్నారు. అపోస్తుల కార్యం 2:1-2 ఇలాగుంది. ఏమన్నా తెలుసా? ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన రైట్ లివింగ్, ఫస్ట్ రైట్ లివింగ్, దెన్ ప్రీచింగ్. ఆయన చేయుటకును బోధించుటకును. నీతి ఆయుధం. నీతిగా బ్రతకడం అనేది ఈ లోకంలో చాలా ప్రాముఖ్యమైనది. కనుక ఒకవైపు నీ క్యారెక్టర్, నీ క్రియలు, ఇంకొక వైపు నీ బోధ, నీ ప్రసంగం, నీ నడక, ఈ రెండు బ్యాలెన్స్ అవ్వాలి. అప్పుడు ఈ లోకంలో మన పరిచర్య మీద నింద అనేది ఉండదు. తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు. మనం ఎదుర్కొనవలసినటువంటి పోరాటాలు, పరిస్థితులు ఉంటాయి. చాలా విషయాల్లో శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, జాగారములు, ఉపవాసములు ఇవన్నీ ఉంటాయి. కానీ ఇవేవి మనల్ని క్రీస్తు యేసు ప్రేమ నుండి దూరపరచలేవు. ఎందుకంటే దేవుని ప్రేమ మనల్ని బలవంతం చేస్తుంది. ఆయన ప్రేమను, ఆయన క్షమాపణను, ఆయన పరసంబంధమైన వరాలను మనం అనుభవించాం కనుక దైవ జనాంగమా, ఈ దేవుని ప్రేమ మనల్ని బలవంతం చేస్తుంది. మనం ఏదైతే అనుభవిస్తామో, ఏదైతే కలిగి ఉంటామో దాన్ని మనం ఇతరులకు ఇవ్వకుండా ఉండలేమండి. కనుక ఈ మాటల ద్వారా కుడి ఎడమల నీతి ఆయుధాలను మనం కలిగి ఈ లోకంలో మనం సంపూర్ణమైనటువంటి కవచం ధరించుకొని, అట్లాగే ఆ కుడి ఎడమల నీతి ఆయుధములను, ఈ వాక్యమును ప్రకటించడము, రైట్ లివింగ్, నీతియుక్తమైనటువంటి జీవితం, విశ్వాసము ద్వారా, దైవభక్తి సాధన ద్వారా, సజీవమైన విశ్వాసము ద్వారా, సత్క్రియల ద్వారా, అట్లాగనే ప్రేమ ద్వారా ఈ లోకంలో మనము ప్రభు కొరకు బలమైన సాక్షులుగా ఉందుగాక. దేవుడి మాటలు దీవించి మనము నీతి ఆయుధములను కుడి ఎడమల సంపూర్ణంగా ధరించుకొని శత్రువుకు అవకాశం లేకుండా బ్రతుకుదుగాక. ఆమేన్.